ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందింది. ఐనవిల్లి లంక గ్రామానికి చెందిన మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు పులిదిండి ఆనంద్ శానిటేషన్ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానని 2,50,000 ఇవ్వాలని కోరాడు. ఆ మాటలు నమ్మిన ఐనవిల్లి లంకవాసి దుర్గాప్రసాద్ 2 లక్షలు చెల్లించాడు. జాబ్ అడగ్గా మండల పరిధిలో ఎక్కడ చెత్త కనిపించినా ఫోటో తీసి వాట్సాప్ పెట్టాలని సూచించాడు. అది కూడా నమ్మిన దుర్గాప్రసాద్ చెప్పిన నెంబర్కు వాట్సాప్ పెట్టేవాడు. పెట్టిన రోజు 150 రూపాయలు చొప్పున ఫోన్ పే చేసేవాడు. దుర్గాప్రసాద్కు అనుమానం వచ్చి ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరాడు. ఎన్నిసార్లు అడుగుతున్నా కాలయాపన చేస్తున్నాడు. దాంతో దుర్గాప్రసాద్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్కు పులిదిండి ఆనంద్పై ఫిర్యాదు చేశాడు. నాకు కానీ ఉద్యోగం నచ్చకపోతే నేను ఎంతైతే కట్టానో అంతా కూడా తిరిగి ఇప్పించే బాధ్యత నాది అన్న తరుణంలో నేను డబ్బులు కట్టడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగంలో చేరిన తర్వాత ఇది స్వచ్ఛ భారత్ మండల సూపర్వైజర్ అనే ఉద్యోగం కింద తెలియదు. అయితే ఈ మండల సూపర్వైజర్ కింద చేరిన తర్వాత ఏ పంచాయతీ దగ్గరికి వెళ్ళకూడదు, ఏ సెక్రటరీని కలకూడదు, నువ్వు పలానా సూపర్వైజర్ అని ఎవరికి చెప్పకూడదు అనే కొన్ని కండిషన్ల తర్వాత పెట్టడంతో నాకు అనుమానం వచ్చి దీన్ని ఇప్పుడే కంటి చూపుతో నిదానించుకొని ఎంక్వైరీ చేసిన తర్వాత దీని నిదానాలు ఏంటో తెలుసుకున్న తర్వాత ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నేను ఎంక్వైరీ చేయగలిగి తేలికని తేలిన తర్వాత డబ్బులు ఇప్పించండి, నాకు ఇది నచ్చలేదు అనేసి మండల ఉపాధ్యక్షులు పులిదిండి ఆనంద్ గారిని నేను కలగా ఆయన రేపు ఇప్పిస్తాను, ఎల్లుండి ఇప్పిస్తానని 40-45 రోజులు గడపగా చివరికి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నాకు పని లేదు, నీ కర్మ నీది, నాకు పని లేదు అన్నట్టుగా అలా ఆయన చేతులు దులిపేసుకున్నాడు. అందుకు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి నేను అర్జీ పెట్టుకున్నాను. ఇదిగో ఫోన్పేలో నేను డబ్బులు పంపినట్టు ఇది స్క్రీన్ షాట్ తీసి జిరాక్స్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. పక్కా ప్రూఫ్లతో నేను ఏదైతే మోసపోయానో నా విధంగా ఎవరో కూడా మోసపోకుండా జరగాలని, మోసపోకుండా ఉండాలని కోరుకుంటూ కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుంటూ జరిగింది. అంతేకాకుండా ఉద్యోగరీత్యా జాయిన్ చేసిన తర్వాత నాకు కానీ ఉద్యోగం నచ్చకపోతే నేను ఎంతైతే కట్టానో అంతా కూడా తిరిగి ఇప్పించే బాధ్యత నాది అన్న తరుణంలో నేను డబ్బులు కట్టడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగంలో చేరిన తర్వాత ఇది స్వచ్ఛ భారత్